కానీ ఆ పార్క్ కూడా ఏదో అమీబా షేప్లో ఉన్నది కదా సార్, అది ఒక సర్కిల్ లెక్క అనిపించట్లేదు. సో అమీబా షేప్లో ఉన్నది. మీ ఇంటి దగ్గరికి వచ్చారకల్నే ఇట్టున్నటువంటి పార్క్ ఇట్లా క్రాస్ అయిపోయింది, ఒక యూ షేప్లో అయిపోయినటువంటి అంటే పరిస్థితి. అప్పుడు మున్సిపల్ ఏదైతే ప్రభుత్వం ఒక ప్లానింగ్ చేసింది, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏమనుకున్నది, ఇది చుట్టూ ఒక రోడ్డు మేము చేయాలి అని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చింది. అప్పుడే ఉన్న అఫీషియల్స్ మున్సిపల్ వాళ్ళు కరెక్ట్ ప్లాన్ చేయాల్సిన పని ఉండే. ఓకే, మనం ఫ్యూచర్లో ఎంత కావాలి, ఏ విధంగా తీసుకుంటే ఎట్లా అనేది వాళ్ళు చేయవలసిన పని ఉండే. అప్పుడు చేయలే, ఏదో రోడ్డు ఇచ్చారు కదా అని చేసుకుంటూ పోయినరు. ఈరోజు ఆ కష్టం వచ్చింది. ఇప్పుడు 25 ఏళ్ల కిందనే మంచి ప్లాన్ చేస్తే ఈరోజు ది బెస్ట్ ఏరియా ఇది అవ్వు, ఓకే, ఈ సర్కిల్. సో ఇప్పుడు 25 ఏళ్ల కింద చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ రేవంత్ సర్కార్ చేస్తున్నారా? అంటే ఆ తప్పును వీళ్ళు సరిదిద్దాలని చెప్పి మా మీద పడ్డారు. ఓకే, అప్పట్లో తప్పుని ఇప్పుడు తప్పును సరిదిద్దాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ సరిదిద్దేదానికి ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మీరు కార్నర్ అటు సైడ్ కార్నర్లో మీరు పిల్లర్స్ తోటి మీరు అప్పుడు మీరు వాక్వేను డిస్టర్బ్ చేయరు, అవును, పర్యావరణానికి డిస్టర్బ్ కాదు, మీకు ఫ్యూచర్ రేపు 30-40 ఏళ్ళ కోసం మీరు ఒక ప్లానింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో 40 ఇయర్స్ తర్వాత సిటీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనం ఒకప్పుడు హిమాయత్ నగర్ చూసినాము, పెద్ద ఎత్తున ఉండే ట్రాఫిక్. ఇప్పుడు పంజాగుట్టకు వచ్చింది, పంజాగుట్ట నుంచి ఇప్పుడు జూబ్లీస్కి వచ్చింది, జూబ్లీ నుంచి రేపు ఇంకా ఎటో పోతుంది, కోకాపేట పోతుంది. సో ఎవ్రీ 30-40 ఇయర్స్ తర్వాత షిఫ్ట్ అయిపోతుంటుంది. సో మీరు ఇప్పుడు ఇది చేసిన ఏదైతే పిల్లర్తో చేస్తారో మీకు 30-40 ఇయర్స్ కోసం అది ఇట్ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ అనమాట. సో మీరు మొదటగా ప్రజావానికి పోయి ఫిర్యాదు చేశారు. ప్రజావాణి ఫిర్యాదు తర్వాత మీకు ఏం రిప్లై వచ్చింది సార్? నాకు ప్రజావాణి ఫిర్యాదు తర్వాత మీరు చేసిన ఏదైతే రిక్వెస్ట్ ఉందో మేము రిజిస్టర్ చేసుకున్నాము. అకార్డింగ్లీ మేము మీతోటి విల్ కమ్ టు యువర్ రెస్క్యూనో, మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పన్నారు. కానీ ఆ రోజు నుంచి రాలే. ఎందుకు మరి, ఎందుకు వెయిట్ చేయలేకపోయారు? ఎందుకు చేసిన అంటే ఎప్పుడైతే టెండర్స్ కాల్ఫర్ చేసినరో, ఓకే, సో టెండర్ చేసినప్పుడు ప్రభుత్వము ఒకసారి టెండర్ చేసినాక ఎవరి చేతిలో కూడా ఉండదు. ఓకే, ఒక కాంట్రాక్టర్ తీసుకుంటాడు, ఆయన పని మొదలు పెడతాడు. సో దానికంటే ముందట నేను ఏమంటారు, గాలిలో దీపం పెట్టి నేను ఆయన దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినా, ఈయన దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినా అంటే ఆగదు కదా. గాలి దీపాలు పెట్టినాము, గాలి రానంతసేపు ఆ దీపం ఉంటుంది, గాలి ఎక్కువ వస్తే చూస్తున్నట్టు పోతుంది. సో ఇప్పుడు గాలి అనేది ఏంది, టెండర్ వేసి చెప్పి టెండర్ ఒకసారి వాళ్ళు ఫైనలైజ్ చేస్తే కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు డెఫినెట్ వచ్చి ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడ అక్కడ మురకలు చూసి మొత్తం వాడి చేసిపోతాడు. కాబట్టే నేను కోర్టుకు పోయాను, అంతే తప్ప. మీరు ప్రభుత్వంలో అంటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగస్వాములు అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు మీ పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి ఈ అంశం గురించి చెప్పిరా సార్, ఇట్లా డైవర్ట్ అవుతా ఉంది, ఇట్లా జరుగుతూ ఉంది, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, ఇంతమంది మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారా? అంటే ముఖ్యమంత్రి గారే మన మున్సిపల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూస్తాం, ఆయన దగ్గర ఉన్నాం. సో ఆయనకి ఎన్నో పనుల ఒత్తిడితోటి చాలా బిజీ ఉన్నాడు. నిజంగా చెప్పాలి, నేనే కాదు, నాకంటే ముందట ఈ ఏరియాలో ఉన్న ఎవరైతే ఉన్నారో రెసిడెన్షియల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కలవాలని ట్రై చేసిండ్రు. చేస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు కదా, ఎవ్రీడే ఏదో ఒక దాంట్లో చాలా ఇష్యూస్లలో ఆయన బిజీ ఉంటుండు, సో టైం ఇస్తలేడు. సో దానివల్ల మేము అందరం ఏం చేసినాము, మున్సిపల్ ఆఫీస్ కలిసినాం. సో ముఖ్యమంత్రి గారికి ఏదైతే మున్సిపల్ ఆఫీస్ కలిసినామంటే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తారు కదా, డెఫినెట్ ఆయన దాని గురించి సానుకూలంగా మరి ఈ విధంగా చేస్తే బాగుంటుందా, ఇట్లా ఇంకా కొద్దిగా చేంజెస్ చేయండి. నేను 100% నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ వీళ్ళెవ్వరికి కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగకుండా చేస్తాడని నాకైతే నమ్మకం అయితే ఉంది. ఓకే, ముఖ్యమంత్రి గారు ఏదో అఫీషియల్స్ ఇచ్చినట్టు మీరు ఇష్టం ఉన్నట్టు చేయమని చెప్పి ఇల్లుకు ఒక ఇంటి దగ్గర 35, ఒక ఇంటి దగ్గర 30, ఒక ఇంటి దగ్గర 25, ఒక ఇంటి దగ్గర 40, ఇట్లా ఈ గడపకు ఒక తీరుగా ఏదో బండబాట వెనకడ ఊళ్ళలో బండబాట పోయినట్టు పోయేదానికి ఆయన యాక్సెప్ట్ చేయరు, ఆయన దృష్టికి రాలేదు. డెఫినెట్ ఇప్పుడు వస్తుంది, తప్పక వారి అఫీషియల్ పిలుస్తారు, బై దీన్ని మీరు కరెక్ట్ చేయాలా, ఈ విధంగా ఇష్టం ఉన్నట్టు మనం పోయి ఇంతమందిని బాధ పెట్టడం మంచిది కాదు. ఇప్పటికే ఎంతోమంది ఈ ప్రాజెక్టులలో పోయి ఇంకా ఎక్కడనో పోయి చాలా బాధపడుతున్నారు. ఇంకా ఫర్దర్గా మనం ప్రజలను బాధ పెట్టొద్దని చెప్పి వారు డెఫినెట్ ఆ డిసిషన్ తీసుకుంటారని చెప్పి నాకు నమ్మకం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందించకుండా కాంట్రాక్టర్ కనుక ఇక్కడ దాకా కూల్చివేతలకు వస్తే చంద్రశేఖర్ గారు మళ్ళీ హైకోర్టుకు పోయి ఏమన్నా స్టే తెచ్చుకునే అవకాశం ఉందా? ఆ రకమైనటువంటి అంటే ఆల్రెడీ హైకోర్టుకు పోయినాం. అవును, 100% హైకోర్టు ఏదో విధంగా అఫీషియల్స్కు ఆనరబుల్ జస్టిస్ చేస్తాడు. ఇప్పుడు హైకోర్టు కొందరు పోయినరంటే, బాధితులు పోయినరంటే రెస్క్యూకి తప్పక హైకోర్టు వస్తుంది. కాబట్టి డెఫినెట్ హైకోర్టు అఫీషియల్స్కు చెప్తుంది, బాబు ఫస్ట్ మీరు వాళ్ళ యొక్క బాధన అనేది వినండి, వాళ్ళ బాధలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి, తర్వాత మీరు మీ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి అని చెప్పి అంటది. కానీ నాకు నమ్మకం ఉంది డెఫినెట్ మా అందరి రెస్క్యూకు
కోర్టు వస్తుంది. కోర్టు కంటే ముందట ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సార్ ఇప్పుడు మీకు మొదట్లో కూడా ప్రశ్న అడిగినా, మీరు మొదటనే నాకు ఇంటర్వ్యూ ముంగలు చెప్పారు కాంట్రవర్సీ వద్దని. బట్ నేను అడుగుతున్నా ఏంటంటే సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. సో అల్లుడి కోసము, అల్లు అర్జున్ కోసం మామ రంగంలోకి దిగిండు, రివెంజ్ తీర్చుకుంటున్నాడు, అందుకే కోర్టుకు పోయిన ఒక అంశాన్ని బాగా లేవనెత్తున్నారు. దీనికి మీ సమాధానం చెప్పాలి. దీంట్లో సీఎం గారు రివెంజ్ తీసుకున్నది ఏం లేదు. అక్కడ మామ అల్లుని కోసం పోయింది లేదు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది అయిపోయింది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ యొక్క ఇష్యూ అనేది ఆ ఇష్యూ కంటే ముందటి నుంచే ఉంది. ఈ ఇష్యూ అనేది అంతకంటే ముందటి నుంచే ఉంది. అంతకంటే ముందటి నుంచే మేమందరము అంతకు ముందే మేము మున్సిపాలిటీకి లెటర్ ఇచ్చినాము. ఓకే, నేను సెకండ్ లెటర్ ఇచ్చా మున్సిపాలిటీకి. సెకండ్ ఫస్ట్ మామూలుగా పోయి ఇచ్చాము కమిషనర్ జరగకముందే ఇచ్చారు. ఇది ఏ ఇన్సిడెంట్ జరగకముందు ముందటనే ఇచ్చినాను. నేను మేయర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చా ఈ విషయము. యాజ్ ఏ కాంగ్రెస్ ఫంక్షనరీ నా ఒక్కని కోసం నేను మిగతా ప్రజలు కూడా ఏమనుకుంటుండ్రు, ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా, పార్టీకి నష్టం వస్తుందా అనే ఉద్దేశంతో ఉంటాం కదా. నేను పార్టీలో పనిచేస్తున్నా, ప్రజలు ఏదైనా అనుకొని పార్టీకి నష్టం అవ్వాలని కూర్చోను కదా. సో ఇది నేను మేయర్ గారికి దృష్టి తీసుకుపోయినా కమిషనర్ గారు లెటర్ ఇచ్చిన తర్వాత నేను ప్రజా దాంట్లో నేను ఇచ్చినాను. ఎందుకంటే వాణిలు ఎందుకు ఇచ్చాను, ప్రజావాణిలు ఎందుకు ఇచ్చినానంటే అక్కడ ఒక కమిషనర్ గారికి ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. నేను ఇచ్చిన దానికి అంతకుముందు ఏం సమాధానం లేదు. ఇది అయినాక కూడా మేము ఇంకేం ఫర్దర్గా పోదలుచుకోలేదు. సరే ప్రజావాణికి ఇచ్చినాం ఏదో వద్దని. కానీ టెండర్ పిలిచారు. టెండర్ పిలిచినాక నేను ఇవ్వలేదంటే అది తప్పు మాదవుతుంది. ఎందుకంటే రేపు ఎవరి దగ్గర ఒక మినిస్టర్ దగ్గర పోతాం, నువ్వు టెండర్ ఇచ్చినాక నువ్వు ఎట్లా నువ్వు ఆపుతాం బై, టెండర్ ఇచ్చినారు అయిపోయింది, వీ కాంట్ స్టాప్ అంటాడు. సో నేను ఏం చేయాలి, అప్పుడు కోర్టు పోవాలి. కోర్టు అనేది హయ్యర్ అథారిటీ. అది కోర్టు అనే దాన్ని అందరు వినవలసిందే కదా. ముఖ్యమంత్రి వినాలి, నేను వినాలి, ఇంకోళ్ళు వినాలి. కోర్టు అంటే రేపు పొద్దురే మిస్టర్ మీ రోడ్డు డెఫినెట్ చేయాలి, నువ్వు బుట్టాదట్ట చదువుకొని పోమంటే నేను పోతాను. అది విషయం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.